సర్వలోకాధిపతి అయిన శ్రీకృష్ణుడు ఒక భక్తుడికి డ్రైవర్గా ఎందుకు మారాడు? దేవుడు మనకి సేవ చేయాలంటే మనం ఏ గుణంలో ఉండాలి? హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 1 శ్లోకం 24 గురించి తెలుసుకోబోతున్నాం. సంజయ ఉవాచ ఏవ ముక్తో ఋషికేశో గూఢకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వ రథోత్తమం. తెలుగు అనువాదం: సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునిచే ఆ విధంగా సంబోధించిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుసేనల నడుమ నిలిపెను. ఈ శ్లోకం సంజయుడు ధృతరాష్ట్రుడితో యుద్ధానికి ముందు జరుగుతున్న సంఘటనని వివరిస్తున్న సందర్భంలోని. అయితే సంజయుడు ఇక్కడ శ్రీకృష్ణుడిని హృషికేశ అని సంబోధించాడు. హృషికేశుడు అంటే ఇంద్రియాల అధిపతి అని అర్థం. మరియు అర్జునుడిని గూఢకేశ అని సంబోధించాడు. గూఢకేశ అంటే నిద్రను అజ్ఞానాన్ని జయించిన వాడు అని అర్థం. ఇక్కడ సంజయుడు కృష్ణుడిని హృషికేశుడని, అర్జునుడిని గూఢకేశ అని సంబోధించాడు. దీని వెనుకాల ఉన్న పరమార్థం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జునుడు కృష్ణ భగవానుడితో తన రథాన్ని ఇరుసేనల మధ్యలో ఉంచమని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి కోరిక మేరకు రథాన్ని ఇరుసేనల మధ్యలోకి తీసుకెళ్తాడు. సర్వలోకాధిపతి అయిన జగన్నాథుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియమైన భక్తుడైన అర్జుని మాటను గౌరవించి అతనికి రథసారథిగా ఒక సేవకుడిలాగా సేవ చేయడం ఆయన భక్తులపై ఉన్న అపారమైన ప్రేమను చూపిస్తుంది. ఎవరైతే భగవంతుడు నిర్దేశించిన ధర్మాన్ని పాటిస్తూ తమ ఇంద్రియాలను వ్యసనాలకి బానిసలు కాకుండా నియంత్రించుకొని మనసును అదుపులో ఉంచుతారో వారికి భగవంతుడు తోడుగా ఉండి ఒక సేవకుడిలాగా సహకరిస్తాడు. అర్జునుడు తన ఇంద్రియాలను నియంత్రించి నిద్రను జయించాడు. అందుకే ఆపద సమయంలో శ్రీకృష్ణుడు స్వయంగా అతనికి సరైన మార్గాన్ని చూపించాడు. దాని ఫలితంగా అర్జునుడు తన లక్ష్యాలను సాధించి యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందాడు. అలాగే మన నిత్య జీవితంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూస్తుంటాం. ఒక కుటుంబంలో 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తల్లిదండ్రుల మాటలను లెక్క చేయడు. తన ఇష్టానుసారం జీవిస్తూ వ్యసనాలకి బానిసై పెద్దవాళ్ళ మాటను గౌరవించకుండా ఉంటాడు. తన జీవితాన్ని దుర్భరం చేసుకుంటాడు. కానీ చిన్న కుమారుడు మాత్రం వినయంగా ఉంటాడు. తల్లిదండ్రులు చెప్పిన మాటలను గౌరవిస్తాడు. ఒకరోజు 2 కొడుకులకు సమస్య వస్తుంది. ఆ పరిస్థితిలో తల్లిదండ్రులు ఎవరికి తోడుగా ఉంటారు? సహజంగా తల్లిదండ్రులకి 2 కొడుకుల పైన ప్రేమ ఉంటుంది. పెద్ద కుమారుడు తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా తన ఇష్టానుసారం జీవిస్తాడు. కాబట్టి చిన్న కుమారుడికే తల్లిదండ్రుల సహాయం తప్పకుండా ఉంటుంది. కారణం, చిన్న కుమారుడికి తన తల్లిదండ్రుల పైన ఉన్న విశ్వాసం, నమ్మకం దృఢమైనది. అందుకే మనం పెద్దవారిని, గురువులను గౌరవించాలి. అనుభవం ఉన్న వారి మాటలను ఆచరించాలి. వారి ఆశీస్సులను స్వీకరించాలి. అప్పుడు వారు మనకు తోడుగా నిలిచి మంచి మార్గాన్ని చూపిస్తారు. అలాగే ఇంద్రియాలను నియంత్రించకుండా చెడు వ్యసనాలకు బానిసలై జీవిస్తే గురువులు మరియు పెద్దవారి ఆశీస్సులు, భగవంతుని అనుగ్రహం మనకు లభించదు. కానీ మనం ఇంద్రియాలను నియంత్రించి భగవంతుడు శరణాగతి చేస్తే భగవంతుడు మనకు సంపూర్ణంగా సహాయం చేస్తాడు. మాట వినే కుమారుడికి తండ్రి ఎలాగైతే తోడుగా ఉంటాడో అలాగే శరణాగతి పొందిన భక్తుడికి భగవంతుడు తోడుగా ఉంటాడు అనడానికి భగవద్గీతలోని ఈ శ్లోకమే మనకు ఉదాహరణ. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, వృక్షాలు మరియు జలచరాలు వంటి 84 లక్షల యోనులలో అనేక జన్మలు పొందిన తర్వాత ఎంతో దుర్లభమైన మానవ జన్మ మనకు లభించింది. ఈ మానవ జన్మ చాలా విలువైనది. దీన్ని వృధా చేసుకోకుండా మానవ జన్మలోనే మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. లేదంటే మళ్ళీ మన కర్మల ప్రకారం జంతు జీవితం వంటి తక్కువ స్థాయి జన్మలో పడిపోయే ప్రమాదం ఉంది. కలియుగంలో మోక్షాన్ని పొందడం కోసం చైతన్య మహాప్రభు చూపిన అత్యంత సులభమైన మార్గం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మంత్రాన్ని
రోజు కనీసం 108 సార్లు జపించండి మరియు భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని రోజు చదివే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వలన మన ఇంద్రియాలు శుద్ధి అవుతాయి, మనసు నియంత్రణలోకి వస్తుంది, మనం సహజంగానే భగవంతుడి పట్ల శరణాగతిని పొందుతాం. అప్పుడు ఈ మృత్యులోకమైన భౌతిక జగత్తు నుండి మోక్షాన్ని పొందే వరకు శ్రీకృష్ణుడు మనలని నియంత్రిస్తూ జన్మ మృత్యు ముసలితనం వ్యాధులు లేని వైకుంఠ లోకంలో భగవంతుని యొక్క నిత్య సేవలో శాశ్వతమైన స్థితిని పొందే మార్గాన్ని చూపిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భగవద్గీతలోని మరొక అద్భుతమైన శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.